నాకు ఈ రోజు కథలు చెప్పవా? నేను అడిగిన దానికి సమాధానం చెబుతా, కథ చెబుతా. వారానికి ఎన్ని రోజులు? నాకు తెలుసు, వారానికి 7 రోజులు. అవి ఏంటి చెప్పు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. బాగానే చెప్పావా తిథులు? అవేంటి అమ్మమ్మ? చెప్తాను విను. నెలకు 2 పక్షాలు ఉంటాయి. ఒక పక్షం అంటే 15 రోజులు. ఒక్కో రోజుకి ఒక్కో పేరు ఉంటుంది. వీటిని తిథులు అంటారు. ఇందులో మొదటిది పాఠమి. పాఠమి నుండి అమావాస్య వరకు చంద్రుడి కళ తగ్గుతూ వస్తుంది. ఈ 15 రోజులు కృష్ణపక్షం అంటారు. అమావాస్య తరువాత పాఠ్యమి నుండి పౌర్ణమి వరకు ఈ చంద్రుడి కళ పెరుగుతూ వస్తుంది. పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా కనిపిస్తాడు. దీనిని శుక్లపక్షం అంటారు. అమ్మమ్మ నాకు తిథులు నేర్పవా? చెప్తాను విను. పాఠమి, ద్వితీయ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య లేదా పౌర్ణమి. అంటే అమావాస్య లేదా పౌర్ణమి తరువాత పాఠ్యమి నుండి చతుర్దశి వరకు ఈ తిథులు వస్తూ ఉంటాయి కదా? అవును. అలాగే మనకు నక్షత్రాలు 27. అమ్మమ్మ, నా నక్షత్రం మృగశిర అని అమ్మ చెప్పింది. నాకు అవి కూడా నేర్పవా? చెప్తాను విను. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పూర్వ ఫల్గుని, గుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిష, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. నేను బడిలో మా స్నేహితుల నక్షత్రాలు అడిగి తెలుసుకుంటాను. అలాగే నేను ఇవన్నీ